హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది వరకు మన ఛానల్లో మునగాకుతో పప్పు, మునగాకు ఫ్రై ఎలా చేసామో చూసాం కదా. ఇవాళ మనం మునగాకు కారప్పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. నేను మునగాకుని తీసుకొని కాడలు ఇక్కడ చూపిస్తాను, ఆగండి. ఇలా ఉంటాయి కదా, ఇవి ఇలా తీసుకొని ఇలాంటివి ఈకలు ఏం లేకుండా, అంటే ఇటువంటి పుల్లలు ఏం లేకుండా శుభ్రంగా ఒలిచి ఒక 2-3 సార్లు వాటర్లో కడిగి తడి లేకుండా క్లాత్తో తుడిచి ఆరబెట్టుకొని తీసుకున్నాను. మీకు కావాలంటే వీటిని 2-3 రోజులు ఎండలో ఎండపెట్టుకొని కూడా తీసుకోవచ్చు. నేను ఎండలో ఎండపెట్టలేదు కాబట్టి డ్రై రోస్ట్ చేస్తాను వీటిని. ఫస్ట్ నేను ప్యాన్ వేడి చేశాను. ఇప్పుడు అందులో మునగాకు వేస్తున్నాను. ఇందులో ఆయిల్ ఏం వేయకుండానే మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. అదే మీరు ఎండబెట్టి తీసుకుంటే ఇలా వేయించుకోకుండానే డైరెక్ట్ మిక్సీ పట్టించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. అది వేగినప్పుడు మనకు సౌండ్ తెలుస్తుంది. ఇలా పట్టుకొని చూసినప్పుడు కూడా బాగా పొడి పొడిగా అయిపోతుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. 7 years నుంచి నేను హైదరాబాద్లో ఉంటుంటే మొత్తానికి నాకు మునగాకు ఇప్పుడు దొరుకుతుందండి. అది కూడా మా పక్కింటి ఆంటీ వాళ్ళ వల్ల. సో ఇప్పుడు మేము రెగ్యులర్గా మునగాకుతో రెసిపీస్ చేసుకుంటున్నాను. సో కొంచెం హెల్దీగా తింటున్నట్లు అనిపిస్తుంది. హెల్దీ రెసిపీస్. ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఇంకా ఇది మెత్తగానే ఉంది కదా. ఇలా పట్టుకొని నలిపితే మనకు పొడి పొడిగా రావాలి. అప్పటి వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మునగాకు హాఫ్ ఫ్రై అయ్యాక ఇందులోనే నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది కూడా మనకి పొడి పొడిగా డ్రైగా రావాలి. సో అది కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. చూడండి, మీకు ఇలా వేస్తూ ఉంటే సౌండ్ వస్తుందా? ఈ విధంగా వేగాలి. ఇప్పుడు దీన్ని పట్టుకొని చూద్దాము పొడి పొడిగా వస్తుందో లేదో. చూడండి, పొడి పొడిగా అవుతుంది కదా. ఈ విధంగా పొడి పొడిగా రావాలి. ఇలా వచ్చే వరకు మనము ఆకుని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆకైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలో 2 స్పూన్లు పల్లీలు వేసి దోరగా వేపుకుందాం. మీకు వేయించిన పల్లీలు ఉంటే అవి కూడా వేసుకోండి. ఇలా వేయించుకోకుండా డైరెక్ట్గా వేయించిన పల్లీలు వేసుకోవచ్చు. వీటిని మనం మామూలుగా ఎలా అయితే వేపుకుంటామో ఆ విధంగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, పల్లీలు వేగాయి కదా. ఇప్పుడు అందులోనే ఒక 1 స్పూన్ నువ్వులు వేసేసి కొంచెం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. నువ్వులు ప్యాన్ వేడికే వేగిపోతాయి. చూడండి, పైకి వెగురుతున్న చిట్పట్ అంటూ. సో ఇప్పుడు ఆపేసి దీన్ని వెంటనే పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ కాగింది. ఇప్పుడు అందులో 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించుకుందాం. మీకు కావాలంటే ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చండి. కాకపోతే పొడి మరీ డ్రైగా ఉండి పొరబోవడము, గొంతు పట్టేయడం ఇలా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్లో వేయించుకున్నామంటే ఈజీగా తినేయచ్చు, స్మూత్గా వెళ్ళిపోతుంది. చూడండి, ఇవి లైట్గా కలర్ మారుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసి వేయించుకుంటున్నాను. ఎండుమిర్చిని కావాలంటే ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చు. మీ చాయిస్ అండి, మీకు ఎలా నచ్చితే అలా వేయించుకోండి. చూడండి, ఇవి వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని కొద్దిగా చల్లారనివ్వద్దాం. మునగాకును కూడా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వీటిని కూడా పక్కకు తీసి చల్లారి పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు ఉన్నాయి కదా, ఆ మిశ్రమాన్ని వేసేసుకుందాం. తర్వాత అందులోనే మనం వేయించుకున్న పల్లీలు, నువ్వులను కూడా వేసుకుందాం. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను.
ఇప్పుడు మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ చింతపండు వేసుకుందాం. కొద్దిగా చింతపండు, తర్వాత మనం వేయించుకున్న మునగాకు, కరివేపాకు, చూడండి వేస్తుంటేనే సౌండ్ వస్తుంది. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చివరగా మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇప్పుడు వీటిని కిందికి పైకి కలిపి మళ్ళీ మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. లేదు అంటే మీరు రోల్లో వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి మిక్సీలో వేసి ఒక రౌండ్ తిప్పుకున్నా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లిని మనము పొట్టు తీయకుండా మిక్సీ పట్టుకోవాలి. అబ్బా, స్మెల్ అయితే అదిరిపోతుందండి. అసలు పొడైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం అన్నంలో కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. అన్నం పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో మనం మునగాకు పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ ఏం నెయ్యి వేయట్లేదండి. అబ్బా అబ్బా, స్మెల్లే అదిరిపోతుంది అసలు. ఇప్పుడు చాలా బాగుందండి. అసలు మునగాకు ఫ్లేవర్ తెలుస్తుంది, కరివేపాకు, వెల్లుల్లి చాలా బాగుంది. కొంచెం స్పైసీ అయింది మా పిల్లలకి, వాళ్ళు ఏమంటారో మరి. చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా చేయండి. ఈ మునగాకు పొడిని డైలీ మనం ఒక స్పూన్ అన్నంలో కలుపుకొని తిన్నామనుకోండి, చాలా హెల్దీ అండి. చాలా రకాల క్యాన్సర్స్ నుంచి మనం దూరం అవ్వచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.